హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ ఇందు. ఈరోజైతే జిలేబీ తయారు చేస్తున్నాను నేను. ముందు రోజే మనం పిండి అనేది పులబెట్టుకోవాలండి. ఒక గిన్నెలో మైదా వేసి అందులో కొంచెం పెరుగు, కొంచెం సాల్ట్ కూడా వేసి పిండి అనేది కలిపేసుకోవాలి. కొంచెం పిండి అనేది గట్టిగానే కలుపుకోవాలి. పలుచగా కలిపితే జిలేబీ సరిగ్గా రాదు. అలాగే ప్యాన్ పెట్టి అందులో కొంచెం పంచదార వేసి మనం పాకం రెడీ చేసుకోవాలి. పాకం అనేది మనకి ఇలా బంకగా అంటుకోవాలి వేలుతో ముట్టుకుంటే. పాకం అయితే రెడీ అయిపోయింది మనకి. అలాగే పక్కన ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అయితే మరగబెడుతున్నాను నేను. ఆయిల్ మరిగిపోయిందండి. కవర్లో మనం పిండి వేసుకోవాలి. ఇలాగా ఏదైనా సరే కవర్ పర్లేదు, లేదా క్లాత్ అయినా పర్వాలేదు. పిండి వేసి నూనె మరిగాక ఇలాగా జిలేబీ అనేది తిప్పుకోవాలి మనం. నాకు జిలేబీ సరిగ్గా పొంగలేదు, ఎందుకంటే పిండి అనేది నాకు కొంచెం పలచగా వచ్చింది. అది చేయడానికి నేను కొంచెం బియ్యం పిండి అనేది ఉంటే కలిపేశాను. అప్పుడు జిలేబీ బాగానే వచ్చింది. జిలేబీ పాకం కూడా బాగానే లాక్కుందండి, బాగానే వచ్చింది. మనం ఏది వేస్ట్ అయ్యాం కదా, ఏదైనా సరే ఏదో ఒక విధంగా తయారు చేసేస్తాం. చెమటలు అయితే ఫుల్ పట్టేసాయి నాకు పొయ్యి దగ్గర ఉండటం వల్ల. చెమటలు